సుప్రీంకోర్టు ఈ మధ్యన ఒక జంటకు విడాకులు డైవర్స్ చేయడం జరిగింది. అయితే ఈ కేసులో హస్బెండ్, వైఫ్ పైన దాదాపు 80 పైన కేసులు వేశాడు. అంతే కాకుండా ఆమె మీదనే కాకుండా ఆమెకు సంబంధించినటువంటి రిలేటివ్స్ పైన కానివ్వండి, లేదంటే ఆమె తరపున వాదించినటువంటి అడ్వకేట్స్ పైన కూడా ఆయన దాదాపు కేసులు వేశాడు. ఈ మొత్తం కేసులు కూడా దాదాపు 80కి పైగా కేసులయ్యాయి. సో వీటన్నిటిని కూడా సుప్రీంకోర్టు ఒకటేసారి కొట్టివేసింది. ఈ నేపథ్యంలో అసలు అన్ని కేసులు ఒక వ్యక్తి పెట్టొచ్చా? సో అన్ని కేసులు ఒక హస్బెండ్ పైన కానివ్వండి, ఇటు వైఫ్ పైన కానివ్వండి పెట్టడానికి జనరల్గా ఎట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడాలనుకున్నారు సుప్రీంకోర్టు అడ్వకేట్ పోతిరెడ్డి కృష్ణకాంత్ గారు. ఒకసారి సార్తో మాట్లాడు. సార్, మనం చూసాం జనరల్గా ఈ కేసులో 80కి పైగా కేసులు పెట్టడం అనేది చాలా కొంత కొత్తగా అనిపిస్తుంది. సో జనరల్గా ఏంటి అంటే ఒక వ్యక్తి అటు అంటే హస్బెండ్ కానివ్వండి, వైఫ్ కానివ్వండి 80 కేసులు మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్లో పెట్టచ్చు అంటారా? ఎట్లా ఉంటుంది? అంటే శ్రవణ్ గారు ఇవాళ రోజు ఇది ఇట్స్ ఎ వెరీ పెక్యులర్ కేసు. ఇది ఒకటి ఏంటంటే ఆ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో హీ ఆల్సో బిలాంగ్స్ టు ద లీగల్ ఫ్రెటర్నిటీ. అంటే ఆయన కూడా ఒక అడ్వకేటే. సో ఒక విధంగా అడ్వకేట్ అయి ఉండి మేబీ కొద్దిగా ఆయన యొక్క లా బాగా తెలిసి ఉండడం వల్ల వాటిని ఉపయోగించి ఈ 80 పైచిలకు కేసెస్ వేసి ఉంటారు. అది అయి ఉండొచ్చు. బట్ ఒకటి ఏంటంటే ఇక్కడ మనం గమనించాల్సింది, వాళ్ళు ఆయన కేవలం భార్య మీద కాకుండా భార్య తరపున చుట్టాలు, ఆమె కుటుంబం మీద, అట్ ద సేమ్ టైం ఆమె తరపున వాదించిన అడ్వకేట్స్ మీద కూడా ఆయన ఇది కేసులు వేయడం జరిగింది. అది చాలా బాధాకరం. బట్ ఎనీవేస్ ఈ 80 పైచిలుకు కేసెస్ ఫైల్ చేయడం అనేది చాలా విడ్డూరంగా ఉంది. ఈవెన్ సుప్రీంకోర్టు కూడా ఇవాళ రోజు అదే వ్యాఖ్యానించింది ఆ కేసులో. ఇది ఒక చాలా పెక్యులర్ కేసు. ఇది ఇలా ఇన్ని కేసులు వేయడం ఏంటంటే బీయింగ్ అన్ అడ్వకేట్ మీరు లా ప్రొసీజర్స్ అవి మీకు లాలో లూప్ హోల్స్ అవన్నీ బాగా తెలుసు కాబట్టి వాటిని ఉపయోగించుకొని ఇలాంటివి చేశారా అని చెప్పి ఆ క్వశ్చన్ని లేవనెత్తుతూనే అట్ ద సేమ్ టైం ఇక్కడ సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే, ఒకటి ఇక్కడ ఈయన ఏదైతే కింద లోవర్ కోర్టు ఫ్యామిలీ కోర్టు ఏదైతే ఆ భార్యకి పిల్లలకి అలిమోనీ కానీ మంత్లీ మెయింటెనెన్స్ కానీ అవన్నీ ఇవ్వాలని చెప్పి ఆర్డర్స్ పాస్ చేసింది కింద ఫ్యామిలీ కోర్టు. అది రిపీటెడ్గా ఎన్నిసార్లు చెప్పినా ఆయన కొన్ని రోజులు ఇచ్చి దాని తర్వాత ఎన్నిసార్లు చెప్పినా రిపీటెడ్గా అది మళ్ళీ ఇవ్వడం మానేశాడంట. ఆయన ఆ ఆర్డర్స్ని పాటించట్లేదు. సో దానికి మళ్ళీ ఇక్కడ హైకోర్టులో మళ్ళీ వేయడం జరిగింది. హైకోర్టులో కూడా అతను ఇది ఛాలెంజెస్ హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. కింద ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన వాటిని ఛాలెంజెస్ హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. హైకోర్టులో కూడా అక్కడ ఏమైందంటే హైకోర్టు ఒప్పుకోలేదు. ఇది కింద కోర్టు చెప్పింది ఫస్ట్ మీరు సాటిస్ఫై చేయాలి, ఇలా చేయడం చాలా తప్పు కదా అది ఇది అని చెప్పి ఇవన్నీ చేయడం జరిగింది. దానికి ఇంకా నెక్స్ట్ ఇంకైనా ఎస్ఎల్పీ వేసుకొని సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. అండ్ అక్కడ అవతల పక్కన వాళ్ళ వైఫ్ కూడా ఇంకా సుప్రీంకోర్టుని ఆశ్రయించి ఇద్దరు పార్టీస్ ఇంకా ఒకటేంటంటే అతని నుంచి డివోర్స్ అయితే కావాలి, ఇద్దరికి డివోర్స్ కావాలి. సో డివోర్స్ ప్రకారంగా మీరు ఇది ఆర్టికల్ 142 ఆఫ్ సబ్ క్లాస్ 1 ఏదైతే మనకి సుప్రీంకోర్టుకి ఆ పవర్ ఇస్తుందో డివోర్స్ గ్రాంట్ చేయడానికి, సో ఆ ప్రకారంగా మీరు డివోర్స్ ఇవ్వండి. అట్ ద సేమ్ టైం ఆ భార్య అడిగింది భర్తకి అగేన్స్ట్గా, ఇతను ఇన్ని కేసులు వేసాడు, తప్పుడు కేసులు పెట్టాడు నా ఫ్యామిలీ మీద, నా మీద, అండ్ ముఖ్యంగా నా లాయర్స్ మీద, వీళ్ళందరి మీద ఇతను ఇలా తప్పుడు కేసులు పెట్టాడు, దయచేసి అవన్నీ కూడా క్వాష్ చేయండి. వాటన్నిటికీ అసలు ఇక్కడ అవన్నీ కేవలం కోపం మీద, పగ ప్రతీకారం మీద పెట్టాడు. ఇవన్నీ ఒక ఫ్రివోలస్ కేసెస్. అట్ ద సేమ్ టైం పిల్లలకి మెయింటెనెన్స్ నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఆ మెయింటెనెన్స్ కూడా ఇప్పటివరకు చాలా ఆయన కింద కోర్టుకి ఆర్డర్స్ ఇచ్చిన ఆ ఆర్డర్స్ని కూడా ధిక్కరిస్తూ సరిగ్గా మెయింటెనెన్స్ ఇవ్వట్లేదు. ఒక 2-3 నెలలు ఇచ్చాడు, దాని తర్వాత మానేశాడు. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. పిల్లల ఎడ్యుకేషన్ పరంగా దాని పరంగా అన్నింటికి ఇబ్బంది అవుతుందని చెప్పి ఈవిడ వాదన వినిపించింది. అండ్ భర్త తరపున భర్త ఏమో ఈమె ఆబ్వియస్లీ భర్త మీద కూడా భార్యలు ఏదైతే ఇట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే గృహహింస చట్టాల కింద కేసులు వేస్తారో ఆ కేసులు ఆవిడ కూడా వేసింది. ప్లస్ ఆమె చదువుకుంది, ఆమె జాబ్ చేస్తుంది, ఇక్కడ ఫారెన్లో కూడా పెద్ద జాబ్ ఆవిడది, ఇవన్నీ ఉన్నాయి. సో అవన్నీ అతను చూపించుకుంటూ ఈమెకు ఆల్రెడీ డబ్బులు ఉన్నాయి, ఈమెకు పెద్ద జాబ్ చేస్తుంది, ఫారెన్ కూడా వెళ్తుంది ఈమె, ఇవన్నీ ఉన్నాయి. సో పెద్ద జాబ్ హోల్డర్ ఈమె, ప్లస్ చాలా హైలీ ఎడ్యుకేటెడ్, నా మీద ఇట్లా తప్పుడు కేసులు వేసింది అది ఇది అని చెప్పి ఇతను కూడా ఇతని తరపున న్యాయవాదులు వాదించడం జరిగింది. సో ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు ఇక్కడ 80 పైచిలకు కేసులు ఇక్కడ వేసినవన్నిటికీ ఒకదానికి కూడా సరైన ప్రైమా ఫేసి లేదు, కేవలం ఒక ఎఫ్ఐఆర్లు అయి కేసులు అవన్నీ నడుస్తున్నాయి. సో ఇవన్నిటి కూడా అసలు ఫ్రివోలస్ కేసెస్. అసలు మీకు చట్టం తెలిసినంత మాత్రాన మీరు దాని యొక్క లూప్ హోల్స్ అవి తెలుసుకొని ఇలా చట్టంని ఇట్లా అబ్యూజ్ ఆఫ్ లా చేయడము, ఇలా చట్ట ఉల్లంఘన పనులు చేయడం చాలా తప్పని చెప్పి అతను వారిస్తూ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆ 80 కేసులని క్వాష్ చేయడం జరిగింది. ఈ కేసులో ఒకేసారి కాజ్ చేయడం జరిగింది. అదొక ఇట్స్ పెక్యులర్ కేసు, అదే చెప్తున్నాను నేను. అట్ ద సేమ్ టైం ఆ భార్యకి ఏదైతే ఆవిడ ఒక అడుగుతుందో ఒకేసారి ఇంకా డివోర్స్ అయితే కావాలి. అట్ ద సేమ్ టైం పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి చదువులకి వాటికి ఆ డబ్బులు కూడా కావాలని చెప్పి ఏవైతే ఆమె అడిగిందో, అండ్ అఫ్కోర్స్ ఇతనేమో విజిటేషన్స్ రైట్స్ అడిగాడు ఎట్లాగో, ఇవన్నిటికి దృష్టిలో పెట్టుకుని కోర్టు ఏం చెప్పిందంటే 5 కోట్ల అలిమోనీ ఇవ్వాలి ఆ భార్యకి. ఎందుకంటే ఇంతకుముందు ఏవైతే కింద కోర్టు ఇచ్చిన మెయింటెనెన్స్ నెలకి 80,000 ఇవ్వమని చెప్పి అడిగారు.
అవన్నీ కూడా ఇతను కొన్ని రోజులు ఇచ్చాడు, దాని తర్వాత మానేశాడు. సో అవన్నీ కూడా ఇంట్రెస్ట్ సహా క్యాలిక్యులేట్ చేసుకుని లాస్ట్గా భార్య ఏమందంటే నాకు 5 కోట్లు ఇస్తే అలిమనీ, సింగిల్ టైం అలిమనీ సరిపోతుంది, ప్లస్ పిల్లల పేరు మీద కొద్దిగా డిపాజిట్ చేయడము డబ్బులు వాళ్ళ చదువుకి, అట్ ద సేమ్ టైం వాళ్ళకి మంత్లీ మెయింటెనెన్స్ షేర్ చేసుకోవాలని చెప్పి ఇవన్నీ అడగడం జరిగింది. ఇవన్నిటికీ సుముఖంగానే సుప్రీంకోర్టు ఇక్కడ తీర్పు ఇవ్వడం జరిగింది. 5 కోట్ల అలిమోనీ గ్రాంట్ చేసింది. పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వాళ్ళ ఎడ్యుకేషన్కి సహకరించాలి, వాళ్ళకి ఇంత అమౌంట్ ఇవ్వాలని ఇచ్చింది. అట్ ద సేమ్ టైం మంత్లీ మెయింటెనెన్స్ ఇచ్చింది పిల్లలకి. అండ్ క్లియర్గా చెప్పింది, భార్య కేవలం ఎడ్యుకేటెడ్, హైలీ ఎడ్యుకేటెడ్ అయినంత మాత్రాన, జాబ్ చేసినంత మాత్రాన నీకు భర్తగా అండ్ ముఖ్యంగా ఒక తండ్రిగా బాధ్యతల నుంచి తప్పించుకోవడం లేదు. అఫ్కోర్స్ భర్తగా నువ్వు ఆమెకు కూడా ఒక స్తోమత ఉంది, ఆర్థిక స్తోమత నీకు కూడా ఉంది. సో నువ్వు ఎంత ఇవ్వగలుగుతావు ఏంటి అనేది కేవలం ఆమె జాబ్ చేసినంత మాత్రం నువ్వు ఇవ్వడానికి లేకుండా పోదు. అక్కడ సిచ్యువేషన్స్, ఈచ్ కేస్ ఇస్ డిఫరెంట్. సో ఈ కేసులో ఆమెకి జాబ్ ఉన్నా కూడా అసలు అక్కడ ఎంత పిల్లల ఖర్చు ఎంత ఉంది, మెయింటెనెన్స్ ఎంత, దాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా అండ్ నీ ఇన్కమ్ కూడా ఎంత ఎక్కువగా ఉంది, ఎంత తక్కువగా ఉంది, దాన్ని బట్టి బేరీజ్ వేసుకొని ఇస్తాం మేము. సో నువ్వు ఊరికే మేము ఇచ్చిన, ప్లస్ ఇంకోటి అన్నిటికంటే ముఖ్యం, కింద ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఒక ఆర్డర్స్ని మీరు ధిక్కరించారు. అది ఇంకా చాలా పెద్ద తప్పది, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అది. సో అవన్నీ తప్పు కదా అని చెప్పి దాని ప్రకారంగా ఇతనికి అగేన్స్ట్గా 5 కోట్ల అలిమోనీ ఇమ్మని చెప్పడం జరిగింది. ఆ పిల్లలకి భవిష్యత్తు ప్రకారం డబ్బులు ఇవ్వమంటం జరిగింది. సో ఇవన్నీ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆ 80 కేసులు పైచులకి ఏదైతే ఈమె కుటుంబ సభ్యుల మీద, ఈమె తరపున లాయర్ల మీద వేశారో అవన్నీ ఎట్ ఎ టైం కాస్ట్ చేసేసింది. అండ్ అట్ ద సేమ్ టైం ఆర్టికల్ 142 పవర్ని ఉపయోగించుకుని సుప్రీంకోర్టు వాళ్ళిద్దరికి డివోర్స్ కూడా గ్రాంట్ చేయడం జరిగింది. సో జనరల్గా అంటే కేసులు పెట్టడం అంటే ఇరువైపులా కూడా కేసులు పెట్టుకోవడం మనం చూస్తూ ఉంటాం. సో 80 కేసులు పెట్టారు అంటే అక్కడ మెయిన్ ఉద్దేశం ఏంటి అనుకోవచ్చు? అంటే ప్రొసీడింగ్స్ని డ్రాగ్ చేయడానికా, లేదంటే సెటిల్మెంట్ తొందరగా చేసుకోవడానికి ఏమనుకోవచ్చు? దట్స్ వాట్ అండి, దీస్ ఆర్ జనరల్లీ ప్రెజర్ టాక్టిక్స్ అంటాం మనం. అంటే ఇవంటే ఏంటంటే మరీ ఇంత 80 కేసులు ఎలా పెట్టారు అనేది అది సబ్జెక్టు వెరిఫికేషన్. అసలు చూడాలి, అసలు నేను కూడా అసలు అన్ని కేసులు ఎలా పెట్టగలిగాడు ఆయన. ఎనీవేస్ ఈజ్ అన్ అడ్వకేట్, సో ఐ డోంట్ నో ఏం లూప్ హోల్స్ వాడి ఏం పెట్టాడు. 80 కేసులు అనేది టూ మచ్ అసలు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్టే ఇవన్నీ ఒక అవతల పార్టీని బెదిరించడానికి ప్రెజర్ టాక్టిక్. నేను అన్నట్టు వాళ్ళు మొగ్గుతారు లాస్ట్కి. ఇలాంటి కేసులు అన్ని ఫ్రివలస్ కేసులు, ఫాల్స్ కేసులు పెడతాం వల్ల వాళ్ళ ప్రెషర్లోకి వచ్చి కొద్దిగా తగ్గుతారు. అప్పుడు వాళ్ళు అడిగే ఎలిమోనీ కంటే కొద్దిగా తక్కువకే వాళ్ళు రావచ్చు, చిన్న అమౌంట్గా సెటిల్మెంట్ అయిపోవచ్చు, ఇలా రకరకాలు ఉంటాయి. ప్లస్ అట్ ద సేమ్ టైం ఆవిడ కూడా ఇతని మీద ఫస్ట్ కేసులు వేసింది కదా గృహహింస చట్టం కింద. సో ఆ కేసులు వాపస్ తీసుకోవడానికి, ఇలా అన్ని విధాలుగా వాళ్ళని హెరాస్ చేయడానికి, ఒక వెండేటా మీద కూడా ఇలాంటి కేసులు వేస్తారు. సో ఇది ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. 80 కేసులు వేసాడు, ఆమె మీద వేసాడంటే మీనింగ్ ఉంది. ఆమె కుటుంబ సభ్యుల మీద, చుట్టుపక్కల లాయర్, ఆమె తరపున వాదించిన లాయర్స్ మీద కూడా వేసాడంటే క్లియర్గా ఇవన్నీ కేవలం ఒక పగా ప్రతీకారం మీద, ఒక వెండేటా మీద వేశాడు. అట్ ద సేమ్ టైం ఫ్రివలస్ కేసెస్, ఇందులో పెద్ద ప్రైమా ఫేస్ లేదు, ఇవన్నీ ఫాల్స్ కేసెస్ అని క్లియర్గా తెలుస్తున్నాయి. సో అవన్నీ కూడా క్లియర్గా సమీక్ష చేసి సుప్రీంకోర్టు ఇవాళ రోజు అవన్నీ ఒకేసారి కొట్టివేయడం జరిగింది, క్వాష్ చేయడం జరిగింది ఆ కేసెస్ అని. సో అంటే ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ఫ్యూచర్లో కూడా మళ్ళీ ఎలాంటి కేసులు పెట్టొద్దని కూడా కోర్టు అతనికి చెప్పింది. సో జనరల్గా అలాంటి సిచ్యువేషన్స్ జరుగుతుంటాయి. 100% అండి. ఇట్లా మీరు ఊరికే ఫాల్స్ కేసెస్ పెడుతున్నారు అవతల వ్యక్తి అంటే ఈ మ్యాటర్స్ మీద ఇంకా ఫ్యూచర్లో ఎటువంటి కేసులు వేయడానికి లేదని చెప్పి కూడా మనం కోర్ట్ ఆర్డర్స్ తెచ్చుకోవచ్చు. అంటే మళ్ళీ కొత్త విషయం జరిగి మళ్ళీ కొత్తగా వాళ్ళిద్దరి మధ్య ఏదో కొట్లాడ జరిగి, లేదా ఇంకో క్రిమినల్ కేసు మధ్యలో వాళ్ళిద్దరి మధ్య అయితే అప్పుడు ఆ ప్రకారంగా ఆ కేసులు నడవచ్చు. కానీ ఈ మ్యాటర్కి సంబంధించి, ఈ కాజ్ ఆఫ్ యాక్షన్కి సంబంధించి ఇంకా ఫర్దర్గా మాత్రం ఇతను ఎటువంటి కేసులు అవతల పార్టీ మీద వేయడానికి లేదని చెప్పి దాని మీద ఒక రిస్ట్రైన్ ఆర్డర్ కూడా సుప్రీంకోర్టు వారు ఇవ్వడం జరిగింది. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ 80 నెంబర్ అనేది చాలా పెద్దగా కనిపిస్తున్నప్పటికీ కూడా ఇలాంటి ప్రెజర్ టాక్టిక్స్ ఉపయోగించి అంటే అలిమనీలో కొంత తగ్గించుకోవడం కానివ్వండి, లేదంటే మిగతా అంటే వైఫ్ పెట్టినటువంటి కేసులను వెనక్కి తీసుకోవడం కానివ్వండి, సో ఇలాంటి విషయాలన్నిటికీ సంబంధించి సో వాటన్నిటి పరంగా కూడా ప్రెజర్ చేయడానికి ఇలాంటి 80 కేసెస్ పెట్టారు అనుకోవచ్చు అనేటువంటి విషయాన్ని కృష్ణకాంత్ గారు అయితే చెప్తున్నారు. సో ఓవరాల్గా అయితే సుప్రీంకోర్టు ఇవన్నీ కూడా తప్పుడు కేసులు అని భావించి, అంటే తప్పుడు కేసులని కూడా కోర్టు గుర్తించి వాటన్నిటిని కూడా ఒకేసారి కొట్టివేయడం అనే విషయం కూడా చాలా అంటే అరుదుగా జరిగేటువంటి సంఘటన అని కూడా ఆయన అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో శ్రవణ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.